ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ రివ్యూవర్స్, క్రిటిక్స్ వాళ్ళే పిలుస్తా, చూస్తావా? ప్రతిసారి నేనే వస్తున్నాను కానీ ఇతని షోకి, నా షోకి సుధీర్ రావట్లేదు. ప్రస్తుతానికి బానే ఉందిగా, మళ్ళీ ఎందుకు అనవసరంగా వచ్చి తవ్వించుకోవడం? సుధీర్ రాగానే ఫస్ట్ ఏ క్వశ్చన్ అడుగుతారు సార్? అది అది ఒక విషయం. అదొద్దు, అది కాకుండా ఇంకేదన్నా వేరేది ఏదన్నా. అదే కావాలి, ఆ క్వశ్చనే అడగండి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఒక ఫోటో పెట్టి లాస్ట్ టైం షోకి వచ్చి ఓకే కింద కామెంట్స్, రే జాఫర్ ఏం అడిగారు మా అన్నని, ఏంటా సైకో ఫ్యాన్స్, ఏంటా సైకో ఫ్యాన్స్ ఇది సార్ మళ్ళీ ఫ్యాన్స్ ని సైకో అన్నారు, మళ్ళీ మీకు టెంటడే అంటే మీరే చేయబట్టుకోరా, ఆవిడ చేయబట్టుకోరా? నేను మళ్ళీ మీకు చెయ్య. ఇది వీలైతే కట్ చేసి ఇది పూజ గదిలో పెట్టుకోవచ్చా? నా అందానికి ఎంత రేటింగ్ ఇస్తారు? కష్టం అండి. ఆయన కష్టం అంది, చెప్పలేనంత రేటింగ్ ఇవ్వాలి. అది ఇప్పుడు ఎందుకు డిప్లొమాటిక్ ఇష్టం లేదని. నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను మూర్తి గారు ఇద్దరు కలిసి సుధీర్ని చేస్తున్నాం. సుధీర్ అంటే ఆయన మేసే జోకులన్నీ ఎక్కువ నైట్ చుట్టూ తిరుగుతుంటాయి కదా. జాము రాత్రి విత్ సుధీర్. రాంగ్ ఆన్సర్. అబ్బా, అసలు డబ్బులు ఎందుకు పోయినా తెలుసా? జాఫర్ గారు, నా లక్ అంతా ఈ ప్రశ్నకి మీకోసమే. మీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా సరే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. విఎస్ మూర్తి వచ్చాడు షోకి. వీరశంకర్ రెడ్డి ఒకే కదని పీకేస్తే ఏక కోస్తా. మీరు ఎందుకో నాకు చెప్తున్నట్టే ఉంది ఈ డైలాగ్. నీకు అంత ఆనందమా? నా ఆనందాలైన తాపాలని ఈయన మీదే. ఏదైనా ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్. సునీల్ గారికి ఒక ప్రశ్న అడుగుతాను నేను ఇంటర్వ్యూలో. నువ్వు హీరో మెటీరియల్ అయినా నీ ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకున్నావా అని అడిగా. నమ్మి చాలా సీరియస్ అయిపోయాడు. నేను అతన్ని అవమానించడం కానే కాదు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. దాదాపు ఒక 1 year పాటు టాలీవుడ్లో నాకు ఇంటర్వ్యూలు బంద్. అది 1997 రామానాయుడు స్టూడియోలో శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్. నేను పరిటాల రవి గారిని, మోహన్ బాబు గారిని చూసి అన్నయ్య వస్తా అని చెప్పి చెయ్యిపోయాను. అంతే, ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పేలిన పేలుడుకి తెగిపోయిన చెయ్యి ఒకటి వచ్చి నా స్కూటర్ మీద పడి రక్తం చింది మొహాన పడి. సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూ చేయాలని కోరిక. 5 గంటలకు రండి అన్నారు. ఏమనుకుంటున్నారు నా గురించి, ఏం మాట్లాడుతున్నారు? ఎంత కోపంతో అరవాలో అంత కోపంగా. అప్పుడు అర్థమైంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమాన్ని ఆయన ఎందుకు అంటారు.